బాబాయ్, ఏంటమ్మా? ఆయన ఎందుకు నన్ను చూసి కూడా మాట్లాడకుండా వెళ్ళిపోయారు? ఎవరమ్మా? అదే బాబాయ్, మనం షాపింగ్కి వెళ్ళినప్పుడు అక్కడికి వచ్చారు కదా, నాకు ఎదురు పడి కూడా మాట్లాడకుండా వెళ్ళిపోయారే ఆయన. షాపింగ్ అన్నాక చాలా మంది ఎదురవుతూ ఉంటారు. అందులో ఎవరి గురించి మాట్లాడుతున్నావమ్మా? అదేంటి బాబాయ్ అలా అంటారు? షాపింగ్లో నాకు ఎదురు పడ్డారని చెప్తున్నాను కదా. అదేనమ్మా, ఎదురుపడింది ఎవరు? మళ్ళీ అలా అడుగుతారేంటి బాబాయ్? అదిగో వాళ్ళ నాన్న. ఓహో, నీ భర్త. ఆయనే బాబాయ్. నేను ఎదురు పడితే ఇబ్బంది పెట్టేవాడు, మీనమ్మ మీనమ్మ అంటూ వేధించేవాడు. అలాంటిది నన్ను చూసి కూడా పట్టించుకోకుండా ఎందుకు వెళ్ళిపోయాడు? నీకు కావాల్సింది కూడా అదే కదా, నువ్వెందుకు బాధపడతావు? బాధ కాదు బాబాయ్, ఆలోచిస్తున్నాను. ఆయనంత మౌనంగా వెళ్ళిపోయాడంటే నమ్మలేకపోతున్నాను. నేను ఎక్కడున్నానో తెలుసుకుని మరీ కలవాలని ప్రయత్నిస్తాడు. నేను పట్టించుకోకపోయినా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాడు. అలాంటిది నేను ఎదురు పడినా కూడా పలకరించలేదంటే నాకేదో అనుమానంగా ఉంది బాబాయ్. ఏంటమ్మా నువ్వు అనేది? అవును బాబాయ్, సముద్రం ఇంకిపోయింది అంటే నమ్ముతారు, కానీ నన్ను పలకరించకుండా వెళ్ళిపోయాడంటే నమ్మబుద్ధి కావడం లేదు. ఖచ్చితంగా ఏదో ప్లాన్ వేసే ఉంటాడు. నువ్వు అనవసరంగా ఆలోచిస్తున్నావు అనిపిస్తోందమ్మా. లేదు బాబాయ్, ఆయన గురించి నాకు బాగా తెలుసు. పిల్లల్ని దగ్గర చేసుకోవడానికి ఏదో కొత్త పథకం పన్నుంటాడు. ఆల్రెడీ అన్నును కలిసుంటాడు. అందుకే అది తండ్రి గురించి అంత మంచిగా మాట్లాడుతుంది. ఇది ప్లాన్ కాకపోతే వెంటపడి వేధించేవాడు అంత మౌనంగా ఎందుకు వెళ్ళిపోతాడు? ప్లాన్ చేసి చేయడానికి ఇది వ్యాపారం కాదమ్మా, కాపురం. కాపురాలకి నమ్మకంతో పని. నువ్వేమీ అనుకోనంటే ఒక విషయం చెప్పనా? ఏంటి బాబాయ్ అది? నువ్వెలాగైతే అతనికి దూరంగా ఉండాలనుకుంటున్నావో అలాగే అతను కూడా నీకు దూరంగా ఉండాలనుకుంటున్నాడేమో. అది అసాధ్యం బాబాయ్. ఆకాశం నుండి చందమామ దూరం అవుతుందేమో కానీ ఆయన ఎట్టి పరిస్థితుల్లో నన్ను దూరం చేసుకోలేడు. నాకు బాగా తెలుసు బాబాయ్. అలా ఎందుకు అనుకోవాలమ్మా? ఎవరైనా సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేస్తారు. అది వీలు కాకపోతే ఏం చేస్తారు? కానీ ఆయన మాత్రం తన తుది శ్వాస విడిచే వరకు నా కోసం ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.